సైనిక చర్య, ఒక అద్భుతమైన ఒక ఆపరేషన్ చేశారు, టెర్రరిస్టులను మట్టుపెట్టారు. సో దే ఆర్ ద రియల్ హీరోస్. మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నామంటే అక్కడ బార్డర్ దగ్గర వాళ్ళు చేసే నిరంతరమైన నిర్విరామమైన ఆ కృషి వల్లే మనం ఇక్కడ హ్యాపీగా నవ్వుతున్నాం, భోజనం చేస్తున్నాం, హాయిగా పడుకుంటున్నాం. సో సెల్యూట్ టు ఆల్ ద సోల్జర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ సింధూర ఆపరేషన్లో పాల్గొన్న అందరికీ నిజంగా కృతజ్ఞతలు. నిజంగా వాళ్ళకి ఆ కృతజ్ఞతలు కూడా సరిపోవు. ఆ సందర్భంలో నిజంగా ఈరోజు ఉన్న మ్యాక్డ్రిల్కి నిజంగా చాలామంది మినిస్టర్లు రావాలి, పాపం చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ఆర్గనైజేషన్ వాళ్ళు. ఆ మ్యాక్డ్రిల్ ప్రోగ్రాం వల్ల ఎక్కడెక్కడ మరి అనివార్య పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం రాలేకపోయింది. సో నెక్స్ట్ ఇంకా అద్భుతంగా వారందరి సహకారంతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఈ టీం మొత్తాన్ని, చైర్మన్ గారిని, అలాగే ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన కళాకారులని, అలాగే కూచిపూడి భరతనాట్యం చేసిన ఇక్కడ వచ్చినటువంటి కళాకారులు, అలాగే ఒక మన కేరళలో ఉన్న ఆర్ట్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి సోదరుడు, కొడంగల్లో స్కూల్ పెట్టిన సోదరుడికి, అలాగే మా పెద్దలు దైవజ్ఞ శర్మ గారికి, అలాగే తమ్ముడు మీకు కేశవ గురించి తెలిసే ఉంటుంది, పుష్పటు పాన్ ఇండియా ఆర్టిస్ట్. ఈరోజు ఆయన కాల్ షీట్ కావాలంటే మనం లక్షలు పట్టుకు వెళ్ళాలి, రోజుకి ఎంతండి అని. సో అలాగే మా రత్సరవి ఇక్కడే ఎక్కడో ఉండాలి అతను. ఆ రత్సరవి కూడా ఏంటంటే చాలా భావోద్వేగంగా మాట్లాడతాడు. ఎందుకు ఇన్ని సినిమాలు చేశాను నేను, నా కలం ఇక్కడ కలం ఆగిపోయిందా, వేరే చోట కలం ఓపెన్ అవుద్ది త్వరలోనే. అలాగా అందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చే మా తమ్ముడు, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చి అవార్డు ఇచ్చినందుకు పెద్దలందరికీ మరొకసారి నా మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఎందుకంటే ఉండేవాళ్ళం మార్నింగ్ 4 o'clock ముందు పరిగెట్టకపోతే 2 hours బిఫోర్ లేకపోతే మళ్ళీ మనం ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తమిళ రంగం ఆదరిస్తుంది కాబట్టి ముందు పరిగెట్టాలి అక్కడికి. సో నన్ను క్షమించి వదిలేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.